guys, what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. So ee roju travel vlog chaala interesting ga undabothundi endukante I am super excited to shop. So firstly meer latest vlog chusante meeku arthamaitundi mem night vache lopale chaala tired ayipoyannam anamata. In fact ippudu time 11 o'clock ayindi, mem vachi half an hour ayindi just కూర్చున్నాము. నేనైతే ఒక 15 minutes క్విక్ గా నాప్ కూడా తీసేసుకొని ఓకే ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుందాం అనుకున్నాము. చాలా లేట్ అయింది అనమాట. రెస్టారెంట్ అయితే నేను చూసినప్పుడు క్లోజ్ అయింది. ఓకే రూమ్కి వచ్చిన తర్వాత తిందాంలే అని చెప్పేసి ఇంకా ఇండియన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు దగ్గరలో ఆర్చిడ్ రోడ్ దగ్గరలో ఏమైనా ఇండియన్ ఫుడ్స్ కావాలంటే తందూర్ ఉంటుంది, దాంతోపాటు అవధ్ ఉంటుంది. రెండు కొంచెం కాస్ట్ ఎక్కువ. సో కొంచెం అఫోర్డబుల్ ఫుడ్ కావాలనుకుంటే లిటిల్ ఇండియా నిజంగానే ఫుడ్ అక్కడ చాలా బాగుంటుంది అనమాట. నేను అప్పుడప్పుడు ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి తెలుసు. సో ప్రస్తుతానికి వచ్చేసి నేను ఫుడ్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. రాయల్ తందూర్ నాన్ అండ్ గార్లిక్ అథెంటిక్ ఇండియన్ రెస్టారెంట్ అని ఉంది. సో అంటే నేను చూస్తున్నాను అనమాట జస్ట్ ఎంత అయితే ఉంది ఏంది అని చెప్పేసి. ఒక్కొక్కసారి $74.37 అట్లా అనమాట ఫ్లక్చువేట్ అవుతుంది. ఒక్కొక్క మీల్కి ఒక 5,000 to 6,000 ఈజీగా అయితే ఉంది. మరి బేసిక్ ఫుడ్డే మరి ఎక్కువ తినే వాళ్ళు కూడా ఎవరు లేరు మా నలుగురికి కలిపి. సో అట్లీస్ట్ రూమ్కి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయి తినేయచ్చులే అని చెప్పేసి ఐమ్ జస్ట్ గివింగ్ యూ గైజ్ ఆప్షన్. ఇఫ్ ఇన్ కేస్ బయట తినాలనుకుంటే అది ఉంటుంది. అండ్ మేము ఒకసారి బై మిస్టేక్ వేరే రెస్టారెంట్ దగ్గర నుండి కూడా ఆర్డర్ చేసినాము. చాలా చండాలంగా ఉంది. అప్పటి నుండి వీ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్. డైలీ ఇదే రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేస్తున్నాము. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. అండ్ ఫుడ్ రావడానికి ఈజీగా ఒక 45 minutes to 1 hour పడుతుంది. ఐ డోంట్ నో వై, మరి నేను పెట్టే రెస్టారెంట్ అట్లుందా అక్కడ ఉందా ఏమో తెలియదు, కానీ ఫుడ్ డెలివరీస్ అయితే ఇక్కడ లేట్ అని నేను నోటీస్ చేసిన అనమాట. సరే ఫుడ్ వచ్చే లోపల నేను కొంచెం ఫ్రెష్ అప్ అన్న అయిపోతాను, కొంచెం స్కిన్ కేర్ అన్న తీసేసుకుంటాను నైట్ టైంది కాబట్టి. నా స్కిన్ ఆల్రెడీ చాలా డల్గా అనిపిస్తుంది అనమాట. సో ఐ హ్యావ్ మై సొల్యూషన్ హియర్. ఎందుకంటే దీన్ని తీసుకొచ్చినాను కాబట్టి నేను బతికిపోతున్నాను. ఎందుకంటే ట్రావెల్ చేస్తున్న ప్రతిసారి నా స్కిన్ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. ఐ నీడ్ దట్ డీప్ హైడ్రేషన్. సో అలాంటప్పుడు నేను యూజ్ చేసేది ఏంటంటే ది డర్మాకోస్ నెయిల్ పెప్టైడ్ 96 హైడ్రేటింగ్ సీరమ్ అనమాట. దిస్ ఇస్ సో అమేజింగ్ గైస్. ఇది యాక్చువల్లీ నా సెకండ్ బాటిల్. మీరు కంటిన్యూస్గా ఫాలో అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఇది మీకు రికమెండ్ చేసిన అనమాట. నేను నాకు ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ స్నెయిల్ మ్యూసెన్ అనేది నేను ముందు నుండే యూజ్ చేస్తూ ఉంటే, బట్ ఇదైతే మనకు కొంచెం అఫోర్డబుల్ రేంజ్లోనే వస్తుంది అండ్ ఇంపాక్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇది చిన్న సైజ్ ట్రై చేయాలి అనుకుంటే చిన్న సైజ్ బాటిల్ కూడా అవైలబుల్లో ఉంది. జస్ట్ 399కి అట్లా వచ్చేస్తుంది అనుకుంటా. సో మీరు చిన్న ట్రై చేసి పెద్దదైనా తీసుకోవచ్చు. యూజెస్ కూడా మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బికాజ్ ఇందులో మనకు 96% ప్యూర్ స్నెయిల్ సెక్రిషన్ ఫిల్ట్రేట్ ఉంటుంది. దాంతోపాటు 2% పెప్టైడ్ కాంప్లెక్స్ అండ్ 2% నయాసినమైడ్ ఉంటుంది అనమాట. దానివల్ల మనకు ఆ గ్లో అవ్వచ్చు, హైడ్రేషన్ అవ్వచ్చు, చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ అంతా కూడా మంచిగా ఈవెన్గా ఉంటుంది అనమాట. పెప్టైడ్ అండ్ నయాసినమైడ్ ఏం చేస్తాయంటే మన స్కిన్కి కావాల్సిన కొలజన్ని మంచిగా బూస్ట్ చేస్తాయన్నమాట. దానివల్ల డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ ఉన్న బాగా తగ్గిపోతుంది. అండ్ హైడ్రేషన్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదండి. లిటరలీ మై స్కిన్ విల్ ఫీల్ సో మచ్ హైడ్రేటెడ్ అసలు. అండ్ దాంతోపాటు స్కిన్ అంతా చాలా సప్పుల్ అండ్ హైడ్రేటెడ్గా ఉంచడానికి, హెల్దీగా ఉంచడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. జస్ట్ లుక్ అట్ ద హైడ్రేషన్. అసలు బిఫోర్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది కదా. మంచిగా హైడ్రేటెడ్ ఫీల్ అవుతుంది స్కిన్ అంతా కూడా. అండ్ లాస్ట్ స్టెప్ ఆఫ్ మై స్కిన్ కేర్ ఏంటంటే ఐ క్రీమ్ అనమాట. నేను ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాను ఐ క్రీమ్స్ అనేది. సో మంచి ఐ క్రీమ్ కోసం చూస్తూ అంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ వన్. ఇది డర్మాకోస్ నెయిల్ పెప్టైడ్ 96 అండర్ ఐ రిపేర్ క్రీమ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు పఫీనెస్ ఉన్నా, డార్క్ సర్కిల్స్ ఉన్నా, ఇదైతే నిజంగా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది మనకు. దాంతోపాటుగా మీకు కొంచెం ఫైన్ లైన్స్ ఉన్నాయి అనుకుంటా ఉన్నా కూడా వాటిని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి, వ్రింకిల్స్ ఏమైనా ఉన్నా కొంచెం రెడ్యూస్ చేయడానికి అండ్ స్కిన్ అంతా చాలా హెల్తీగా ఉండడానికి కూడా మంచిగా సపోర్ట్ చేస్తుందండి. దీంట్లో కూడా మనకు 96 నెయిల్ మ్యూసన్ అనేది ఉంటుంది అనమాట. సో దానివల్ల ఇట్ గివ్స్ దట్ హెల్దీ లుకింగ్ స్కిన్. అండ్ దాంతోపాటు మీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా రెగ్యులర్గా వాడితేనే ఏ ప్రోడక్ట్ అయినా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి కొంచెం రెగ్యులర్గా వాడుతూ ఉంటే యూ కెన్ సీ ద డిఫరెన్స్. నేనైతే ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను. మీరు డర్మాకోలో ఏ ప్రోడక్ట్స్ చెక్అవుట్ చేసుకోవాలనుకున్నా కూడా నేను నా కూపన్ కోడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను చూడండి. సో ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. ప్రోడక్ట్స్ అన్ని మనకు వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, నాయికా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్లో ఉంటాయన్నమాట. నేను ట్యాగ్ చేసి ఉంటాను, ఒకసారి మీరు చెక్అవుట్ కూడా చేయొచ్చు. అండ్ నాకు డర్మాకోలో నచ్చిండే ఇంకొక మంచి గ్రేట్ ఇనిషియేటివ్ ఏంటంటే వాళ్ళు 20,000+ స్టూడెంట్స్ని అక్రాస్ ది ఇయర్ చదివిస్తున్నారనమాట వాళ్ళ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా అలాంగ్ విత్ భూమి ఫౌండేషన్. అదైతే నాకు నిజంగా చాలా మంచి ఇనిషియేటివ్ అనిపించింది. బికాస్ స్టడీస్కి ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పేసి. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. ప్రస్తుతానికి జస్ట్ డిన్నర్ ఒకటి చేసేసి ఐ జస్ట్ స్లీప్ అండ్ ఐ విల్ క్యాచ్ అప్ టుమారో. ఈరోజు డే 6 ఇన్ సింగపూర్. సో ఈ రోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ అయిందనమాట మన డే. ప్రస్తుతానికి టైం వచ్చేసి దగ్గర 1 o'clock అవుతుంది.
ఎస్, ఇంకా మనకు లాస్ట్ 2 days ఉన్నాయి. ఈ రోజు రేపు లాస్ట్ అన్నమాట. ఈ 2 days ఏం యాక్టివిటీస్ పెట్టుకోలేదు, ఓన్లీ షాపింగ్. సో షాపింగ్ ఒకటే పెట్టుకున్నాము, బికాజ్ అత్తయ్య వాళ్ళు తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, మనం తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇంత దూరం వచ్చిన తర్వాత కొన్ని కొన్నాము. అంటే ఎక్కడెక్కడ నచ్చిందో. అవును, అంటే దాంట్లో కొన్ని నచ్చింది, కొన్ని నచ్చలేదు. ఎస్, నచ్చినవి అన్ని తీసుకున్నాం ఆల్మోస్ట్. ఇంకా కొన్ని ఉంటాయి కదా, సో అవుట్లెట్ కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు, చాంగి అవుట్లెట్ కి. ఐ థింక్ ఈ లాస్ట్ 2 days లో మేము ఎన్ని వీలైతే అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ మిడిల్ లో చాలా తీసుకున్నాం, అదంతా నేను హాల్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. బికాజ్ మా అట్రాక్షన్స్ చూసేవి అయిపోయిన వెంటనే వి యూస్ టు గో ఫర్ షాపింగ్, సో అట్లా వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. అండ్ నేను కొత్త కెమెరాలో బ్లాగ్ చేస్తాను గైస్. ఏమన్నా లైటింగ్ ఇంకా ఇండోర్ లో ఉన్నాం కాబట్టి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం మార్చుకుంటాము. అండ్ అవుట్డోర్ కి అయితే ఈ కెమెరా చాలా బాగా కనిపిస్తుందని విన్నాను. ఐఎమ్ జస్ట్ టెస్టింగ్ దిస్ అవుట్ ఈ బ్లాగ్ కోసం అని చెప్పేసి. చూద్దాం ఈ రోజు ఏం తీసుకుంటామో ఏం లేదు అని చెప్పేసి. అండ్ చాంగి సిటీ పాయింట్ కి వెళ్తున్నాం మేము ప్రస్తుతానికి, బికాజ్ అక్కడ అవుట్లెట్ కాబట్టి కొంచెం మంచిగా డిస్కౌంట్స్ అన్ని ఉంటాయన్నమాట. ఏదైనా డిస్కౌంట్స్ లోనే తీసుకుంటే బెటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే నచ్చితే మీకు ఫుల్ ప్రైస్ కావాలంటే తీసుకోవచ్చు, కానీ యా నౌ లెట్స్ గో. మా పప్ప ముందర కూర్చుంటే ఏం అడుగుతుంటారు తెలుసా, ఇండియాలో మాకు ఈ ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, డిఫరెన్స్ ఎంత ఉంది అని చెప్పేసి వాళ్ళు ప్రైజెస్ చెప్తూ ఉంటారు కదా, ఇన్ని డాలర్స్ ఉంది అని చెప్పేసి. దాన్ని మళ్ళీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారనమాట. ఓ కార్స్ ప్రైస్ ఇక్కడ తక్కువ ఉంది, మనకైతే అక్కడ ఎంత ఎక్కువ పడుతుంది అని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు ఇంగ్లీష్ అంత అర్థం కాకపోయినప్పటికీ దే ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్. అంటే మనం ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దర్ లాంగ్వేజ్. సో వాళ్ళకి ఎలా తెలిసి ఉంటుందో వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఒక 2-3 సార్లు క్లియర్గా విన్నామంటే కొంచెం అర్థం అయిపోతూ ఉంటుంది మనకు కూడా. ఓకే గైస్, చాంగి సిటీ పాయింట్కి వచ్చేసినాము. ఇక్కడ నుండి డైరెక్ట్ ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. మా పప్ప అయితే కార్లో వచ్చేటప్పుడు అంతా ఏం చెప్తున్నాడు తెలుసా, మీరు అడ్రస్ కరెక్ట్ గానే చూసుకున్నారా, ఎందుకు ఇది ఇంత దూరం ఉంది కాదు ఇంకొకటి చెప్పు. పప్ప చెప్పిండే ఏం చెప్పినారు, అదే ఇందాక ఇక్కడే ఉంటాను నేను, అక్కడికి రాను. ఇంతకు ముందు అయితే ఏమన్నా షిఫ్ట్ అయిదామా అని మేము ఊరికే ఆట పట్టిస్తా ఉంటాం అనమాట. ఇంతకు ముందు అయితే నేను బెంగళూరు వదిలి రానే రాను చెప్తూ ఉంటే ఇప్పుడు ఏమన్నారు తెలుసా, ఇక్కడికి వచ్చేకి ఏమైనా జాబ్ ఉంటే నాకు చూడండి నేను వస్తాను అంటున్నారు అనమాట. సో ఇక్కడ ఉండిపోయేకైతే చాలా బాగుంటుంది. అండ్ కార్ లో వచ్చేటప్పుడు అంతా కూడా ఏం చెప్తా ఉంటారు తెలుసా, నాకు ఎందుకో మీరు రూట్ కరెక్ట్ గా చూసుకున్నారా లేదా, అసలు మీరు ముందు వచ్చినారా లేదా, జనాలే లేరేంది రూట్ లో, అసలు భయం అనమాట వాళ్ళకి, ఏం రూటో ఏ రూట్ కి పోతానేమో అన్నట్టు. సో హలో పప్ప, ಶಿಫ್ಟ್ ಆಗ್ಬಿಡೋದಾ? వైఫై అండి, నిజంగా వైఫై లేకపోతే ఉండలేడు తెలుసా అసలు. అండ్ మనం ఏ కంట్రీకి పోయినా ఆ సిటీ కానీ ఆ కంట్రీలో కానీ చూసిన ప్రతిసారి ఒక రీల్ వస్తుంది కదా, షుడ్ ఐ మూవ్ హియర్ అన్నట్టు, ఆ రేంజ్ లో ఉంటాం అనమాట. కానీ మన ఇండియానే. సో లెట్స్ గో. చాంగి మాల్కి అయితే వచ్చేసినాము. ఇంకేంది పక్కనే ఎయిర్పోర్ట్. ఆ రోజు ఏమైనా ఫ్లైట్ ఉండింటే మాకు అట్లనే వెళ్ళిపోయే వాళ్ళమేమో. లిటరలీ అదే నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకేంటి సిటీ బయటికి వచ్చేసినాము, పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది అని చెప్పేసి. సో చాంగి మాల్ అండ్ సింగపూర్లో ఏంటంటే IMM అని చెప్పేసి 2 ఉంటాయన్నమాట. ఈ రెండిట్లోనే మనకు అవుట్లెట్ మాల్స్ కాబట్టి ఇవి ఎక్కువ డిస్కౌంట్స్ ఉంటాయి. ఎస్పెషలీ మీరు ఏమైనా షూస్ కోసం చూస్తున్నా, లేదంటే బ్యాగ్స్, బ్రాండెడ్ బ్యాగ్స్ ఆఫర్స్లో ఉండేటివి, మంచి డిస్కౌంట్స్లో ఉండేటివి ఏమైనా చూస్తున్నా కూడా మీరు ఈ 2 ప్లేసెస్లో ఏ దానికైనా రావచ్చు అనమాట. ఈ 2 ప్లేసెస్ అవుట్లెట్స్ కాబట్టి మనకు కొంచెం సేల్, డిస్కౌంట్స్, క్లియరెన్స్ సేల్ అని చెప్పేసి కొంచెం మంచి డిస్కౌంట్స్లోనే ఉంటాయి 2 మాల్స్.
మన ఫేవరెట్ కుకీస్ దర్శన్, బెన్స్ కుకీస్. ఇది యాక్చువల్లీ మేము ఫస్ట్ తినేది అయితే దుబాయ్ లో అనమాట. దుబాయ్ లో తిన్నప్పుడు చాలా చాలా నచ్చింది. ఈసారి అత్తయ్యని ట్రై చేయమంటావు అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి ఎందుకో కానీ చాక్లెట్ చూస్తే అస్సలు నచ్చదు. జనరల్ గా చాక్లెట్ ఫ్లేవర్ ఏదైనా సరే తినరు అనమాట. వేరేది ఏదైనా అయితే తింటారు, చాక్లెట్ తప్ప అన్ని తింటారనమాట. నాకు ఇక్కడ డబుల్ చాక్లెట్, డబుల్ కాదు ఇక్కడైతే ట్రిపుల్ తీసుకుంటాను దర్శన్. అండ్ యూనివర్సల్ స్టూడియోస్ లో కుకీస్ కూడా చాలా ఇష్టం అనమాట దర్శన్. మేము షాప్స్ ఎక్కడున్నాయని చూసుకుంటూ వస్తా అంటే కళ్ళు అన్ని దీని మీద వేసినాడు, బెన్స్ కుకీస్ మీద, బికాస్ చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటాయి. బెన్స్ కుకీస్ చూసిన వెంటనే ఇట్ ఫెల్ట్ రియలీ నొస్టాలజిక్. ఎందుకంటే మేము దుబాయ్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు బెన్స్ కుకీస్ తిన్నామన్నమాట. అండ్ అక్కడ టేస్ట్ ఇక్కడ టేస్ట్ సేమ్ ఉందండి, బట్ ప్రైజే కొంచెం ఎక్కువ ఉంది. దర్శన్కి కుకీస్ చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఒక్కోటి తిన్నా కూడా చాలా ఫుల్ అయిపోతుంది. అంటే ఒక్కటి ఇద్దరు తినచ్చు అనమాట, బికాస్ స్వీట్ టూత్ మరీ ఎక్కువ. నాకు అంత స్వీట్ టూత్ లేదు, కొంచెం అయితే తినగలుగుతా. ఓవర్ స్వీట్ ఉంటే ఒకటి తినలేం డెఫినెట్గా. అండ్ ఇంకా ఫస్ట్ వెంటనే అత్తయ్యకి సన్ గ్లాసెస్ తీసుకోవాలి అని చెప్పేసి దర్శన్ మెంటలీ ఫిక్స్ అయిపోయినాడు అనమాట. అమ్మ మీ దగ్గర ఒకటి కూడా మంచి సన్ గ్లాసెస్ లేదు, తీసుకోండి అని చెప్పేసి ఇంకా అక్కడ సన్ గ్లాస్ ఉన్నింది అనమాట. ఐ థింక్ సన్ గ్లాస్ హట్ ఏదో ఉన్నింది, అక్కడికి వెళ్ళాం. ఇవి కొంచెం మంచి డిస్కౌంట్స్లో ఉన్నాయి యాక్చువల్గా. మొత్తం స్టోర్ అంతా ఇది 30% ఆఫ్లో ఉంది. దానికంటే ముందు వేసిండేది బాగా కనిపిస్తుంది గైస్. సో ఇది డైరెక్ట్ దాని మీద పెట్టినప్పుడు బాగుండింది, వేసుకున్నప్పుడు ఓకే ఓకే అనిపిస్తుంది. సెలెక్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ బ్రాండ్స్ లైక్ మనకు గూచి ఉంది, బర్బెరీ, కేట్ స్పేడ్, ఎంకే కూడా ఉన్నట్టుంది. సో కొంచెం నార్మల్ బడ్జెట్ నుండి హై రేంజ్ వరకు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 నుండి 40,000 45,000 రేంజ్ వరకు ఉన్నాయి. అండ్ డిస్కౌంట్స్ కూడా బాగానే ఉన్నాయి. వీటిలోనే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారనమాట. నేనేమన్నా ఒకటి సన్ గ్లాసెస్ తీసుకోవాలా అన్నట్టు చూసాను, తర్వాత గుర్తొచ్చింది ఎలాగో దర్శన్ ఇంకా ఇచ్చాడు కదా. నేను ప్లస్ సన్ గ్లాసెస్ అంత ఎక్కువ కూడా వాడను అనమాట, ఇట్లా బయటకు వచ్చినప్పుడు తప్ప నేను ఎక్కువ ఏం వాడుతూ ఉన్నాను కాబట్టి నేనేం తీసుకోలేదు. మా అత్తయ్యకి నేను డిస్ప్లే పీస్ లాగా చూపిస్తున్నాను అనమాట. ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంటే నేను వేసుకొని చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. అంటే పక్కన వాళ్ళ మీద వేసుకున్నప్పుడు ఎలా ఉందో, మీ మీద వేసుకున్నప్పుడు ఎలా ఉందో డిఫరెన్స్ మీరు కంపేర్ చేయండి, సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా అన్నట్టు. సో కేట్ స్పేడ్ది సెలెక్ట్ చేసుకున్నారనమాట. నిజంగానే చాలా బాగున్నాయి. నేను హాల్ వీడియోలో పక్క చూపిస్తాను, ప్రైజెస్ అన్ని మెన్షన్ చేసి ఉంటాను దాంట్లోనే, వెయిట్ ఫర్ దట్. ఫస్ట్ ప్లేస్ లో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. అత్తయ్య సన్ గ్లాసెస్ తీసుకున్నారు, చాలా బాగున్నాయి, కేట్ స్పేడ్వి. నేను మీకు హాల్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా? షీఈ్ వెరీ హ్యాపీ గైస్. మేమే యాక్చువల్లీ చెప్పినాం అనమాట, తీసుకోండి అని చెప్పేసి. యాక్చువల్లీ ఫస్ట్ పప్పా తీసుకుందాం అనుకున్నారు, తర్వాత ఏమైందంటే వీళ్ళు నా దగ్గర చాలా ఉన్నాయి, వద్దు దర్శన్ కూడా ఇస్తా అంటాడు, నాకు వద్దు అనేసరికి ఇంకా వీళ్ళు తీసుకోలేదు. ఇట్లుంది ఇది, హీరో లాగా ఉన్నాను కదా నేను, ట్రాన్స్లేటర్ అనమాట నేను. సో ఇంకొకటి ప్రో టిప్ మీకు చెప్దాం అనుకుంటాను, అందరికీ తెలిసే ఉంటుంది ట్యాక్స్ రీఫండ్ వస్తుంది అని చెప్పేసి. మీకు ఆ ట్యాక్స్ రీఫండ్ రావాలంటే మీరు ఏ ప్లేస్ లో షాపింగ్ చేస్తున్నారో ప్రతిసారి మీరు పాస్పోర్ట్ పక్కా క్యారీ చేయాలి. ఫిజికల్ పాస్పోర్ట్ మెయిన్ ఉండాలి. ఎస్, ఫిజికల్ పాస్పోర్ట్ మెయిన్లీ కావాలన్నమాట. సాఫ్ట్ కాపీస్ మీరు జూయిత్ లాగా బ్యాక్ ప్యాక్ తీసుకోవాలి, బ్యాక్ లేదంటే మీరు జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నా పర్లేదు. సాఫ్ట్ కాపీ అస్సలు నడవదు.
పక్కా పాస్పోర్ట్ ఉండాల్సిందే. దాంతో పాటు కొన్ని షాప్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొత్తగా ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఇక్కడ ఇంతవరకు కాలేదు. ఇక్కడ పాస్పోర్ట్ ఒకరిదే ఉండాలంటే దాంతో పాటు ఇదేంది, ఒక్క నిమిషం నేను కన్ఫ్యూజ్ అవుతాను. పాస్పోర్ట్ ఒకరిదే ఉండాలంటే దాంతో పాటు కార్డ్ ఎవరిదైతే ఇస్తాం కదా, కార్డు కూడా వాళ్ళదే ఉండాలి, వాళ్ళ పేరే ఉండాలి, పేమెంట్ అన్నారనమాట. లేదంటే క్యాష్ ఇస్తే ఓకే, క్యాష్ ఉందనుకోండి, క్యాష్ ఎవరిచ్చినా పర్లేదు అంటున్నారు. సో ప్రస్తుతానికి మేము కార్డ్ ఇచ్చేసామన్నమాట. అది పాస్పోర్ట్ అయితే మ్యాండేటరీ ఫర్ ట్యాక్స్ రీఫండ్. ఇంకొక టిప్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఆఫ్ 2 members 3 members 4 members ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క పాస్పోర్ట్ ఇచ్చినారు అనుకోండి, మీరు ఆ ట్యాక్స్ రీఫండ్ అప్పుడు మనం మళ్ళీ స్కాన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నా సజెషన్ ఏమి అంటే, మీరు ఎక్కడ షాపింగ్ చేసినా ఎవరిదైనా ఒక్కటే పాస్పోర్ట్ ఇస్తే అదే స్కాన్ అవుతుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఇంత షాపింగ్ చేసినాం కదా, కొంచెము మేము షాప్ చేసిన ప్రతిసారి నాదే ఇచ్చినాం అనమాట పాస్పోర్ట్. సో దట్ మనం ట్యాక్స్ రీఫండ్ తీసుకునేటప్పుడు ఒక పాస్పోర్ట్ ఇచ్చేస్తే వాళ్ళు దాని మీద ఏవేవైతే స్కాన్డ్ ఐటమ్స్ ఉన్నాయో ఎంత పర్సెంటేజ్ మనకు ట్యాక్స్ రావాలో అదంతా వచ్చేస్తుంది. మీరు 2-3 ఇచ్చేసినారు అనుకోండి, ప్రతి ఒక్కరిది స్కాన్ చేయాలి, దాంట్లో ఎంత అమౌంట్ ఉంది, దీంట్లో ఎంత అమౌంట్ రావాలా అని కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇది ఇంకొక టిప్ అనమాట. ఇక్కడనే కాదు, మీరు దుబాయ్కి వెళ్ళినా ఇదే ప్రాసెస్, సింగపూర్ కి వేరే ఏ కంట్రీకి వెళ్ళినా సేమ్ ప్రాసెస్. యా, దట్స్ ఎ క్విక్ టిప్ గైస్. ఇప్పుడు ఇంకొక షాప్కి వెళ్దాం. ఒక్కటే సెలెక్ట్ అయింది. మా పప్పాకి చెప్పులు తీసుకోవాలని చూస్తే అంత తొందరగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు అనమాట. ఏది చూసినా నాకు ఇది వద్దు, ఇది కాస్ట్ ఎక్కువ, చెప్పులకు 6,000 5,000 అంటూ ఉంటారు అనమాట. సో అట్లా మొత్తానికి తీసుకోలేదు. అండ్ అక్కడ అంత కలెక్షన్ కూడా లేవులేండి, చూస్తున్నాం. ఇంకా ఇక్కడ బట్టలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇంకొక టిప్ ఏంటంటే, బట్టలు తీసుకోవాలనుకుంటే మనం ఇండియాలో తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే డ్రెస్సెస్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి ఇండియాలో. ఎందుకంటే లాస్ట్ టైం వీడియోలో మీరు చూసినారో లేదు కానీ టింబర్లాండ్ తీసుకున్న ఎంత 3 టీ-షర్ట్లు, 3 టీ-షర్ట్స్ అంటే అవి బేసిక్స్ లో వచ్చే టీ-షర్ట్ అనమాట. మంచిదంటే ఒకటే, ఆ ఒక్కటి 3,000 అండి. చాలా 3,700 చేంజ్. మేము ముందే చూసుకోలేదు అనమాట. లాస్ట్ టైం ఫస్ట్ టైం వేసిన తర్వాత చూస్తే వాళ్ళు ఒకేసారి 24,000 60% 70% ఆఫ్ ఉంది కదా, అంత కాస్ట్లీ ఏముంటాయిలే అనుకున్నాము. కానీ ఇక్కడ డ్రెస్సెస్ అదొకటే కాదు, టింబర్లాండ్ అనే కాదు, జనరల్ గా కూడా కాటన్ ఆన్ అవ్వచ్చు, లేదంటే ఏవైనా ఆఫ్టర్ డిస్కౌంట్ ఎక్కువగానే ప్రైజెస్ ఉన్నాయి. బట్టలు తీసుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన ఇండియాలోనే. ప్లస్ H&M కి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ప్రైస్. ప్లస్ కలెక్షన్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటది. ఇప్పుడు ప్రస్తుతానికి కింద మాకు కోచ్ కనిపిస్తోంది, అక్కడ 60% ఆఫ్ అని పెట్టారు. లెట్స్ గో అండ్ చెక్అవుట్. అండ్ ఇక్కడ వాచ్ సెలెక్షన్ గైజ్, వాచెస్లో కూడా నిజంగా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఆఫర్స్ చూసే కన్ఫ్యూజ్ అయిపోయినాం అనమాట, ఏ బ్రాండ్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే మొత్తం స్టోర్ వైడ్ ఇది 50% ఆఫ్ ఉన్నట్టుంది. ఫస్ట్ అయితే అత్తయ్య మావయ్య ఇక్కడ కపుల్ వాచెస్ ఏమైనా తీసుకున్నామా అన్నట్టు చూసారనమాట. కాకపోతే ఫాజిల్లో కొంచెం డైల్ పెద్దగా ఉన్నట్టుంది. సో కపుల్ వాచెస్లో డైల్ చిన్నగా ఉండేటివి కూడా మోడల్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట. నేను, మా అత్తయ్య, దర్శన్, మేము ముగ్గురం కొంచెం పర్లేదు బాగానే ఫాస్ట్గా సెలెక్ట్ చేస్తాము. కానీ మా మావయ్య అయితే అన్ని ఆచితూచి చేస్తూ ఉంటారనమాట. కొంచెం మేము ఆట పట్టిస్తూ ఉంటాము. యాక్చువల్లీ వి బాండ్ లైక్ దట్. మా మావయ్యని ఎక్కువ ఆట పట్టించేది వీళ్ళందరిలో ఎవరంటే నేనే అనమాట. ఎందుకంటే మా ఇద్దరికి ఇంకా కొంచెం క్లోజ్ బాండింగ్ ఉంటుంది కదా, సో అట్లా అని చెప్పేసి. అండ్ చూస్తున్నా అనమాట, నేను సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. మా మావయ్య కూడా అదే అంటున్నారు, జూహి సెలెక్ట్ చేయని, తను బాగా సెలెక్ట్ చేస్తుంది, ఏది నచ్చితే అది తీసేసుకుంటాను, మీరే సెలెక్ట్ చేయండి, నేను ఒక చోట కూర్చొని ఉంటాను, నాకు ఏది బాగుంటుందో మీకు తెలుస్తుంది కదా అని చెప్తా ఉంటే, లేదు మీరు కొంచెం ఇన్వాల్వ్ కాండి, మీరు చేతికి వేసుకొని చూసిన తర్వాత మేము సెలెక్ట్ చేస్తాము అంటున్నాం అనమాట. ఎందుకంటే ఒకసారి చేతికి వేసుకొని చూస్తేనే కదా తెలుస్తుంది. అండ్ ఉన్న కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. చాలా సేపటి వరకు ఫాజిల్ చూసారనమాట. సో ఫాజిల్లో కూడా ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెము 10,000 15,000 18,000 లోపల కావాలంటే ఫాజిల్లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ చూసిన వెంటనే నాకు ఒక వాచ్ చాలా బాగా నచ్చింది అనమాట. అర్మానీ ఎక్స్చేంజ్ది బాగా నచ్చింది. అర్మానీ ఎక్స్చేంజ్ చూపించాను అనమాట. చూపిస్తే అర్మానీ ఎక్స్చేంజ్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది కదా ఎందుకు అన్నట్టు అన్నారు. సో ఫైనల్లీ ఓకే మీరు చూడండి, మొత్తం ఒకసారి అన్ని బ్రాండ్స్ చూడండి, చూసిన తర్వాత మీకు ఏది నచ్చుతుందో అది సెలెక్ట్
సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాను. అండ్ దర్శన్ కూడా ఇక్కడ ఏదో వైట్ కలర్ స్ట్రాప్ ఉన్నది, నా దగ్గర ఒక వాచ్ కూడా లేదు. వైట్ కలర్ స్ట్రాప్ ఏదైనా ఉంటే నేను చూస్తాను అంటుంటే వీఆర్ జస్ట్ లుకింగ్ ఇక్కడ. ఫాజిల్ చూస్తున్నారు. ఫాజిల్ అయితే చాలా బాగా కనిపిస్తోందండి, మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కపుల్ వాచెస్ మీద అయితే బాగున్నాయి అనమాట. 2 కపుల్ వాచెస్ కలిపి 20,000 అట్లా ఉన్నాయన్నమాట. ఇట్ డిపెండ్స్ మీరు ఏ వాచ్ సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పేసి. మోడల్స్ కూడా బాగున్నాయి. బ్లాక్ అట్లా ఏమైనా ఇష్టపడే వాళ్ళకైతే బ్లాక్స్ లో కూడా మంచి మంచి ఉన్నాయన్నమాట కలెక్షన్స్. ఆటోమేటిక్, ఫ్యాన్సీ అన్నీ ఉన్నాయి చూడండి. ఫైనలీ మా పప్పాకి ఒక వాచ్ సెట్ అయిపోయిందండి. తిరిగి చూసి మొత్తానికి ఒకటి సెట్ చేసినారు. అర్మానీ ఎక్స్చేంజ్, మంచి బ్రాండ్. ఫైనలీ మంచి డెసిషన్ తీసుకున్నారు. లేదంటే నాకు తెలిసి ఇక్కడికి వచ్చి ఒక 40 minutes అయినా అయింటుంది. 40 minutes నుండి చూస్తున్నారు. మనం అట్లా కాదు, చూసినామా నచ్చిందా తీసుకున్నామా. ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡೋದಕ್ಕೆ ಅದು ಜೂಯಿ ಅಲ್ಲ, పప్ప నేను తొందరగా, యాక్చువల్లీ వీళ్ళందరికంటే నా సెలెక్షన్ ఫాస్ట్ గా ఉంటది. అంటే నేను 10 చూడను అనమాట. నచ్చిందా తీసుకో, మనకు అంత బేసిక్ అంత ఓపిక ఉండదు. అన్నీ చూసేకి నచ్చిందా సర్లే ఇదా కావాలా వద్దా, ఎక్కువ ప్రైస్ అయినా అంతే, తక్కువ ప్రైస్ అయినా అంతే, $1 అయినా అంతే, $100 ఇది నచ్చిందా తీసుకుందాం, లేదంటే టైం వేస్ట్, పోదాం అనిపిస్తూ ఉంటది అనమాట. మా పప్ప అట్లా కాదు, ప్రతి ఒక్కటి చాలా సూక్ష్మంగా పరిశీలించి మనసులో ఇష్టం ఉంటది తీసుకోవాలా, ఇప్పుడు నాకు ఇది అవసరం, ఇట్లా మైండ్ లో అన్ని డౌట్ రన్ చేసుకుంటా ఉంటారనమాట. దానివల్ల ఎంత టైం వేస్ట్ తెలుసా అండి, మనకు 40 minutes పైన టైం వేస్ట్ చేసినారు. యూనో ఇంకా మనం వేరే మాల్కి కూడా పోల్లా. చూడండి ప్రస్తుతానికి మేము KFCకి వచ్చినాము. వివో సిటీ మాల్లో ఉన్నాము. ఎంత రష్ ఉందంటే నేను అసలు మాట్లాడేది మీకు వినిపిస్తుందో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ KFCకి రావడానికి ఎంత వెతకాల్సి వచ్చింది తెలుసా అండి. ఇంత పెద్ద మాల్ అని మాకు నిన్న తెలియదు. నిన్న వచ్చినాం కదా సెంటోసాకి, వచ్చినాము జస్ట్ చూసుకొని వెళ్ళిపోయినాం అంతే. కానీ ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అసలు ఈ రోజు తెలిసింది మాకు. ఫుడ్ కోసం వెతికేటప్పుడు పాపం దర్శన్ పొద్దు నుండి తినకుండా ఎట్లున్నాడో ఏమో, ఆకలేస్తా ఉండింటుంది. ఎంతసేపు అంటే ఫుడ్ దర్శన్ ప్రిపేరింగ్ అంట, ఆకలేస్తా ఉంది కదా. సో ఇక్కడ చూసిన తర్వాత కొంచెం తినేస్తే పొట్టలోకి ఏమైనా పోతే మళ్ళీ నిదానంగా అయినా తినచ్చు, నిదానంగా అయినా చూడొచ్చు. సో ఇక్కడ చాలా బాగుంది కదా చూసేదంతా. మనకేమైనా దొరుకుతుందేమో చూద్దాము. అక్కడైతే మాకు ఏం దొరకలేదండి పెద్దగా, ఇక్కడైనా దొరకాలని అనుకుంటున్నాను. సో నైట్ వరకు టైం ఉంది. లెట్స్ ఎక్స్ప్లోర్ as much as we can. We have to. Let's do it. మేము జస్ట్ KFC తినేకే వివో సిటీ మాల్కి వచ్చినట్టుంది. మాకు కావాల్సింది ఏం దొరకలేదు. మాల్ అయితే లిటరలీ చాలా చాలా పెద్దది. అంటే మీకు విక్టోరియా సీక్రెట్స్ కావచ్చు, లేదంటే ఇట్లా మేకప్, సిఫోరా, ఏదైనా లగ్జరీ, ఫుల్ లగ్జరీ రోలెక్స్ వాచెస్ కానీ ఇట్లా ప్రీమియం, ఫుల్ ప్రీమియం వాచెస్ కావాలంటే హుబ్లాట్, ఒమేగా, ఇట్లా పెద్ద పెద్ద వాచెస్ బ్రాండ్స్ కావాలంటే మీరు రావచ్చు. లేదంటే బ్యాగ్స్ కి చార్ల్స్ అండ్ కీత్ అవ్వచ్చు, స్టీవ్ మ్యాడన్, సో ఇట్లా అన్ని ఉన్నాయి, పూమా అన్ని ఉన్నాయి. కానీ మాకు కావాల్సింది లేదనమాట. సో మాకు ఏది కావాలో దొరికితే చెప్తాను నేను మీకు. ప్రస్తుతానికి ఏం తీసుకోలేదు బేసిక్ గా, KFCకి ఒకటే తినేసి ఇప్పుడు మళ్ళీ ఎస్ అట్లీస్ట్
తిన్నాం కదా, లేదంటే మనకి ఇంత ఎనర్జీ ఉండేదా తిరిగి. ఏమైందంటే చూసేసి పెద్ద మాల్ కదా అన్ని ఉంటాయేమో అనేసి వచ్చినాము. అవును, నిన్ననే ఒకసారి అడగాల్సింది కదా కెమెరా. అల్ట్రా లగ్జూరియస్ లగ్జరీ ఉంది అంటే కేట్ స్పేడ్ ఇవన్నీ మీడియం బ్రాండ్స్ ఉన్నాయి కానీ మనకు కావాల్సింది లేవు. మీడియం బ్రాండ్స్, ఆ మీడియం అంటే మరీ మీడియం కాదు, అఫోర్డబుల్ లగ్జరీ అని చెప్పొచ్చు. సో అవన్నీ ఏంటి తెలుసా, మేము ఆల్రెడీ కొనేసినాం బేసిక్ గా. స్వాచ్ ప్లస్ సింగపూర్ అదేనో ಹೇಳಿದ್ರಲ್ವಾ, సింగపూర్ ప్లస్ ఫిజ్దేనో ಇಲ್ಲ. సో ఇలా వెళ్ళాలా, ఇట్లా అన్నిటికీ ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది గైస్, కావాలంటే పోవచ్చు. మా మావయ్య మా అత్తయ్య అట్లే ముందర వెళ్ళిపోతున్నారు అక్కడ. సో ఇలా వెళ్ళాలి. ఇంకొకసారి జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటున్నాము, కరెక్ట్ గానే వెళ్తున్నాము. ఇక్కడ ఒకటి వెళ్ళాం అనమాట, అది హవర్ గ్లాస్ అని చెప్పేసి చాలా ఎక్స్పెన్సివ్. రోలెక్స్, హుబ్లాట్ అవన్నీ ఉన్నాయి, దానికి ఇంకా చాలా టైం ఉంది గైస్. వెన్ ఐ అచీవ్ సంథింగ్ బిగ్ విల్ గెట్ ఇట్ ఫర్ షూర్. రైట్ నౌ we have so much to achieve. Michael Kors ఉంది, కోచ్ ఉంది, ఇవన్నీ మేము ఆల్రెడీ కొన్నాం అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ ద బ్రాండ్ విచ్ ఐ ఆల్రెడీ హ్యావ్. సో లేనివి తీసుకుందామని అనుకుంటా. మాకు హోటల్ పక్కనే షా సెంటర్ అని ఉంది. మేము క్యాబ్ డ్రైవర్ని అడిగినాం ఎక్కడ దొరుకుతాయి కొంచెం మంచిగా వాచెస్ అవన్నీ మాకు కావాల్సిన ప్రైస్ లో. అంటే షా సెంటర్ లో దొరుకుతాయి, మీరు ఒకసారి షా సెంటర్ కి వెళ్ళండి. దట్టు మీ హోటల్ పక్కనే అయాన్ మాల్ కూడా ఉంది కదా, అయాన్ మాల్లో కొంచెం లగ్జరీవి ఉంటాయి, అన్ని ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి అన్నారు. మనది కూడా లాస్ట్ బట్ 1 డే కాబట్టి అన్ని చూసినట్టు ఉంటుందని చెప్పేసి షా సెంటర్కి వచ్చినాం అనమాట. ఇందాక ప్రీమియం కార్ బుక్ చేసుకుంటే BMW వచ్చిందా, స్వీడన్ క్లాస్ వచ్చింది, ఏమంత లేదండి. ఒక్కొక్కసారి పీక్ టైమ్స్ ఉంటాయన్నమాట, ఆ టైంలో బుక్ చేసుకుంటే గ్రాబ్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం టైమింగ్ ఫ్లక్చువేట్ అయినప్పుడు లో ప్రైస్ అని చూపిస్తుంది, అప్పుడు మీరు ప్రీమియం బుక్ చేసుకుంటే నార్మల్ కార్స్కి ప్రీమియంకి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇది ఇంకొక టిప్, మీరు ఒకవేళ కార్బ్స్లో కానీ అట్లా వెళ్ళాలనుకుంటే, లేదంటే మీరు MRT ట్రై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ MRT ఏంటంటే మన ఇండియాలో మెట్రో లాగా. ఇఫ్ ఇన్ కేస్ మీరు మెట్రోలో వెళ్ళాలనుకున్నా కూడా మోస్ట్లీ 90% ఆఫ్ ద ప్లేసెస్ కి మెట్రో అయితే యాక్సెసిబుల్ లో ఉంటది. ఏమైంది అజిత్ పంపించినాడు చూడు గ్రూప్ లో, అజిత్ హోటల్ నేను చూడలేదు అసలు గ్రూప్ లో ఏం పెట్టినారో. ఆర్చిడ్ రోడ్ లో పెద్దది లగ్జూరియస్ ఉంది చెప్పినారు కదా. ఓకే ఓకే, ఇదేంటి హోటలా? ఓకే సారీ పాన్ పెసిఫిక్, ఇది పాన్ పెసిఫిక్, ఇది హోటల్ అంట గైస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉందాంలే. రేట్స్ ఎంత ఉన్నాయో తెలీదు, మొత్తానికి అది పాన్ పెసిఫిక్ అనేది ఇట్స్ వెరీ నైస్ హోటల్ అంట, చూద్దాం. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, దర్శన్ నేను మార్నింగ్ నుండి వాచ్ కోసం అయితే వెతుకుతున్నాము. ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ సూపర్ డిసప్పాయింటెడ్. మాకు కావాల్సిన మోడల్ ఏమో దొరకట్లేదు. అది మేము పర్టికులర్గా ఫస్ట్ నుండి కూడా వర్సాచేనే తీసుకుందాము అనుకున్నాం అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ ఎక్కువ వర్సాచే డైరెక్ట్ స్టోర్స్ బొటిక్స్ అయితే లేవు ఎక్కువగా, అండ్ దాంట్లో మోడల్స్ కూడా ఎక్కువ లేవు కాబట్టి వీ గేవ్ అప్ టోటలీ. సరే ఏదో ఒకటి తీసుకుందాము మొత్తానికి, ఇంకొక బ్రాండ్ ఏదైనా ఆప్షన్లో పెట్టుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా మధ్యలో వెళ్తా ఉంటే ఇది ఒక రిఫ్రెష్మెంట్ లాగా టర్కిష్ ఐస్ క్రీమ్ కనపడింది అనమాట. నాకు అది చూసిన వెంటనే మా మావయ్య ఆడితే బాగుంటుంది కదా అనుకున్నాము. వీ హ్యాడ్ సో మచ్ ఫన్. ఆ డిసప్పాయింటింగ్ మూమెంట్ కాస్త ఫన్ మూమెంట్ అయిపోయింది అనమాట. కాసేపు కూర్చొని మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. బికాజ్ మేము ఫస్ట్ నుండి కూడా కొంచెం కొంచెం షాపింగ్ చేసిందే మంచిదైంది అనిపించింది. అంతా ఒకటే రోజు అయితే అస్సలు అయ్యేది కాదు. సో ఇంకా అయాన్ మాల్ కూడా చూసేసుకున్నాం అనమాట. అయాన్ మాల్లో సూపర్ లగ్జరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. లగ్జరీ షోరూమ్స్ లైక్ ఎల్వి అవ్వచ్చు, డియోర్ అవ్వచ్చు, గూచి, షినేల్, ఇట్లా పెద్ద పెద్దవి మీరు బ్రాండ్స్ కోసం చూస్తూ ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ అయాన్ మాల్. అండ్ నేను ఇక్కడ ఎక్కడున్నాను తెలుసా, రైట్ నౌ ఐ మీన్
గూచీ గైస్. పారాగాన్కి వెళ్ళాము. ఐఎమ్ సూపర్ ఫ్రస్ట్రేటెడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఎందుకంటే నాకేం దొరకట్లేదు. ఈసారి నేను ఏదన్నా ఒక్కటైనా కొంచెం క్లాసిక్ ఐటమ్ తీసుకుందాము అనుకున్నాను అనమాట. దర్శన్కి వచ్చేసి నేను చెప్పేశాను, ఓకే ఐ డోంట్ వాంట్ వాచ్ అట్ దిస్ పాయింట్, నాకు అసలు వాచ్ వద్దు, నేను గూచీలో చూస్తాను అన్న అనమాట. గూచీలో చూసాను, నాకు నచ్చిండే బ్యాగ్. సో దాంతోపాటు దర్శన్ ఏమన్నాడంటే, నువ్వు చాలా తొందరపడుతున్నావు, దొరకట్లేదని చెప్పేసి ఏదో ఒకటి తీసుకోవద్దు, ఇంకా చూడు అనేసరికి ఓకే అని చెప్పేసి బర్బెరీకి వెళ్ళామన్నమాట. సో బర్బెరీలో కూడా చూస్తే నాకు ఒక బ్యాగ్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ దర్శన్ ప్రైస్ కంపేర్ చేశాడు. ప్రైస్ కంపేర్ చేసినప్పుడు తనకి యూరోప్ వెళ్ళినప్పుడు తక్కువ పడుతుంది, అక్కడ మేము ఒక ప్లేస్ అనుకున్నాము, సో అక్కడికి వెళ్ళినప్పుడు తక్కువ పడుతుంది అని చెప్పాడనమాట. ఓకే ఫ్యూచర్ ఉంది కదా, ఇంకా కొన్ని మంత్స్ తర్వాత ఎట్లాగో అనుకుంటున్నాం కదా, అప్పుడు చూద్దాం అన్నట్టు నేను ఇంకా వేరే దగ్గర వాచ్ చూసి ఏది దొరకపోతే విల్ గెట్ బ్యాక్ టు బర్బెరీ అనుకున్నాం. దర్శను, వాట్స్ హ్యాపెనింగ్? ఫైనలీ అవర్ కపుల్ వాచ్ ఇస్ రెడీ. కపుల్ వాచ్ అంటే ఇది రాడో గైస్, ప్యూర్లీ క్రిస్టల్ డైమండ్స్. ఎస్, అసలు ఇక్కడికి వచ్చిండేది జస్ట్ చూసే కొని వచ్చి అంటే తీసుకోవాలనుకున్నాం కానీ ఇద్దరం తీసుకుంటామని అనుకోలేదు. ట్విన్నింగ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి జూయిది, ఇది వచ్చేసి నాది బ్లాక్. అంటే మీరు డీప్ గా చూస్తే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి బ్లూ, ఇంకొకటి వచ్చేసి బ్లూ. ఇది రాయల్ బ్లూ. రాయల్ బ్లూ అంటే నేవీ ఆల్మోస్ట్ సఫైర్ కొంచెం బ్లాక్ లాగే ఉంటది. దీంట్లో చూస్తా అంటే ఏం డిఫరెన్స్ కనిపించడం లేదు. ఈ లోపల మొత్తం ఉండదు క్రిస్టల్స్, డైమండ్ ప్యూర్ డైమండ్స్. సో అది కూడా సేమ్ వచ్చేసి ఇద్దరం ఒకటి తీసుకున్నాము. ఓ మై గాడ్, నేను అస్సలు అనుకోలేదు దర్శన్ తీసుకుంటామని. ప్రైజెస్ ఎంత పడ్డాయి ఏంటి అనేది మొత్తం అన్ని హాల్ వీడియోలో చెప్తాము. ఇది పప్పా ఇచ్చిండేది గైస్, టీ షార్ట్. ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మేము ఈ కలర్స్ చూసినాం అనమాట. ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవన్నీ చూసింటే వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు మీరు టీ షార్ట్ వాచ్ వేసుకున్నారు కదా, దానికి సిమిలర్గానే ఉంది అన్నారు. సో అందుకే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ప్లస్ నా దగ్గర కూడా ఇట్లా ఏమంటారు గోల్డ్, ప్యూర్ గోల్డ్ అసలు నా దగ్గర ఏం లేవన్నమాట, ఫుల్లీ గోల్డ్. అండ్ వాళ్ళు ఏమన్నారంటే కొంచెం క్లాసిక్ మోడల్స్ తీసుకుంటే బెటర్ అన్నారనమాట. ఇంకా క్లాసిక్ మోడల్ అది బాగుంటుంది అనేసి వీ టుక్ ఇట్. ఫైనలీ దీస్ ఆర్ ద వాచెస్ వీ సెలెక్టెడ్ గైస్. ఇద్దరు ట్విన్నింగ్ వాచెస్ లాగా తీసుకోవాలి అనిపించింది అనమాట. అండ్ అజిత్ నాకు గిఫ్ట్ ఇస్తున్నాడు ఒక వాచ్, ఇందులో ఇంకొక వాచ్ దర్శన్ కోసం దర్శన్ తీసుకుంటున్నాడు. అండ్ ఇండియాలో అయితే మనకు ఒక్కొక్క వాచ్ ప్రైస్ 1,22,000 చేంజ్ ఉందన్నమాట. అండ్ మనకు సింగపూర్లో వచ్చేసరికి ఒక్కొక్క వాచ్ 1,08,500 అట్లా పడింది ప్రైస్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ద ప్రైజెస్ సో దట్ నాలాగా ఎంతమంది ప్రైజెస్ కోసం వెతుక్కొని ఉంటారు. నేనైతే ఎన్ని వ్లాగ్స్ చూసినాను తెలుసా, లగ్జరీ ఐటమ్స్కి ప్రైజెస్ ఎంత ఉంటాయి చూద్దాం, నేను వెళ్ళి పర్చేస్ చేసేకుంటుందా ఉండదా అని చెప్పేసి. అందుకే నేను ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. సో 2 వాచెస్ తీసేసుకున్నాము. ఐ ఫెల్ట్ సూపర్ హ్యాపీ. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది షాపింగ్ చేయడం. అంటే షాపింగ్ కాదు, ఇక్కడ రాడోలో పర్చేస్ చేయడం. బిల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ట్యాక్స్ రిఫండ్ కూడా తీసేసుకున్నాము. అండ్ ఫస్ట్ టైం మాకు నీళ్ళు అడిగిన చోట నీళ్ళు ఇచ్చిండేదంటే ఇదే అండి. ఇక్కడే ఎన్ని షాప్స్కి పోయినాం అంటే బిల్లింగ్ చేసే వాళ్ళకి ఇయ్యరు, చేయని వాళ్ళకి ఇయ్యరు అనమాట. ఇక్కడ ఇప్పుడే అడిగినాం, ఇంకా ఏమన్నా నీళ్ళు ఉన్నాయా అని అడిగితే యా డెఫినెట్లీ అని ఇచ్చినారు. ప్రతి చోట వెళ్ళినప్పుడు కొన్ని అడుగుతూ ఉంటాం కదా, ఇక్కడ నీళ్ళు కూడా ఇయ్యరు. ఫస్ట్ టైం ఇచ్చిండేదండి. జస్ట్ ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇంకా డైరెక్ట్ గా రూమ్ కి వెళ్ళేదే, ఇంకా రెస్ట్ తీసుకుంటే ఇంకా డన్ ఫర్ ద డే గైస్ ఈ రోజు. అండ్ మా లాస్ట్ అయితే ఎంత నడిచినామంటే చాలా తిరిగినాం ఈ రోజు. ఈ సింగపూర్ లో ఇదే ఫస్ట్ అనుకుంటా. అంటే ఎక్కువ నిల్చుంటా ఉంటాం, ఈ రోజు నిలబడకుండా ఎక్కువ తిరుగుతా ఉన్నాం అనమాట. తిరిగి మనకి అలసిపోయినాం. ఇప్పుడు రూమ్ కి పోయి జస్ట్ పడుకుండేసేదే. అండ్ నాకు తెలిసి మన ట్రావెల్ బ్లాగ్ లో ఇది లాస్ట్ అవుతుందా ఇంకొకటి వస్తుందో నాకు తెలీదు, బికాస్ రేపు ఎంత వీలైతే అంత వ్లాగ్ చేస్తారు. రేపు అన్ని సింపుల్ ప్రోగ్రామ్సే కాబట్టి. యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ట్రావెల్ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ ఇట్ గైస్, లైక్ ఇట్. I know you will love it. Thank you so much for watching this vlog.
We will see you in our next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye. Bye.